ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తింది. జోరాల జలాశయం నుండి 94,261, సుంకేసుల నుండి 44,120 క్యూసెక్కుల ఇన్ఫ్లో శ్రీశైలానికి వస్తుంది. ప్రాజెక్టు నుండి అవుట్ఫ్లో 67,585 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని కర్నూలు నుంచి శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు చెప్పండి. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఇవాళ ఎత్తే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎగువ నుంచి భారీగా అయితే జూరాల ప్రాజెక్టు నుంచి 94,000 క్యూసెక్ల వరద నీటి ప్రవాహంతో పాటు ఇటు తుంగభద్ర నది నుంచి కూడా 44,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టులో దాదాపుగా 1,38,381 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నీటి నిల్వ 883 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు, కేవలం 2 అడుగుల పూర్తి స్థాయికి చేరుకునే నేపథ్యంలో ఇవాళ ఒక గేటు కానీ 2 గేట్లు కానీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు ఇటు కృష్ణా తుంగభద్ర పరివాహక ప్రాంతంతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర నది పరివాహక ప్రాంతంతో పాటు ఇటు తెలంగాణ ప్రాంతంలో కూడా కురుస్తున్న వర్షాలతో ఈ వరద నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 204.78 టీఎంసీలు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. సో ఈసారి మరో 2 అడుగులకు నీటి నిల్వ చేరుకుంటే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరుకొని గేట్లు ఎత్తే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇంట్లో 1,38,381 క్యూసెక్కులు కొనసాగుతుండగా కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా 67,585 క్యూసెక్కుల వరద నీటిని సాగర్ జలాశయానికి వదిలివేస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ నెల మొదటి వారం నుంచి ఇటు కుడిగట్టు విద్యుత్ కేంద్రంతో పాటు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఇటు ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ఆయా ప్రాజెక్టు కాలువలకు నీటిని విడుదల చేయడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఆయా ప్రాజెక్టులకు సాగునీరుతో పాటు తాగునీరు, మరోవైపు విద్యుత్ అవసరాలను తీర్చే విధంగా కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి మరి కొన్ని నెలలు కొనసాగే అవకాశము ఉందని అధికారులు భావిస్తున్నారు. శ్రీనివాసులు.